హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైన అన్వేషణ 95వ భాగం. హాయ్ వల్లి అంటూ ముందుకొచ్చాడు తేజ. అతన్ని కోపంగా చూసి వెళ్ళిపోతుంటే తనతో కూడా వెనక్కి నడుస్తూ మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంటి అని అడిగాడు. నాకు నీతో మాట్లాడాలనుంది. నాకు లేదు. నేను ఇంత ప్రేమగా మాట్లాడుతుంటే నీకెందుకు ఇంత కోపం చెప్పు వల్లి. ప్రేమ తొక్కేం కాదు. నేను ఆల్రెడీ చెప్పాను, నేను మరొకరిని ప్రేమిస్తున్నాను, నాకు నువ్వంటే ఇష్టం లేదని. చెప్పిన మాటి మాటికి నన్ను విసిగిస్తున్నావంటే నీదంతా చీప్ క్యారెక్టర్ అర్థమవుతుంది అని వల్లి వెళ్ళిపోతుంటే, ఓ నేను నిన్ను ప్రేమిస్తుంటేనే చీప్ క్యారెక్టర్ అయిపోతే ఆల్రెడీ పెళ్ళై బిడ్డ కూడా ఉన్నవాడిని ఇంకా ప్రేమిస్తున్నా నిన్నేమనాలి అన్నాడు తేజ. షాక్ అయి ఒక్కసారిగా వెనక్కి తిరిగింది వల్లి. నవ్వుతూ దగ్గరికి వస్తూ, ఏంటి నాకెలా తెలిసిందనుకుంటున్నావా? నువ్వు చిన్నప్పటి నుండి ప్రాణంగా ప్రేమిస్తుంది నీ బావనేనని నాకు తెలుసు. ఇప్పుడు చెప్పు, బిడ్డ కూడా ఉన్నవాడిని కోరుకుంటున్నా నిన్నేమనాలి? లేదు, అలాంటిదేం లేదు. నాకు మా బావ మీద ఎలాంటి ప్రేమ లేదు. అంటే ఒకప్పుడు ప్రేమించావనే కదా? అవును, ప్రేమించాను. కానీ తన మనసులో నేను లేనని తెలిసాక బావని ఎప్పుడూ మర్చిపోయాను. లేదు, మర్చిపోయాను అనుకుంటున్నావు కానీ మర్చిపోలేక నీలో నువ్వే మదన పడుతున్నావు అనగానే కన్నీళ్లతో అలాంటిదేమీ లేదంది వల్లి. నవ్వి, చూడు వల్లి, నువ్వు మీ బావని ప్రేమించడం ఏమాత్రం తప్పు కాదు. మీ బావ నిన్ను కేవలం ఓ చెల్లెల్లానే చూస్తున్నాడు. ఆ విషయం నీకు కూడా తెలుసు. వాడికి పెళ్ళైపోయిందని నువ్వు జీవితాంతం వాడినే తలుచుకుంటూ ఉంటాననడం కరెక్ట్ కాదు. నీకంటే ఒక లైఫ్ ఉంది, అందులోకి నేను రావాలని ఆశపడుతున్నాను. ఎందుకో తెలుసా? నీ మనసు పసిపిల్ల లాంటిది వల్లి. నా మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు, బట్ కాదనకు. మీ బావ మీద పెంచుకున్న నీ ప్రేమే నీకు కనిపిస్తుంది తప్ప నీ మీద 5 ఏళ్లుగా ఉన్న నా ప్రేమ నీకెందుకు కనిపించట్లేదు అని అడిగాడు తేజ. ఆమె ఫేస్ని చేతుల్లోకి తీసుకుని, నా కళ్ళల్లోకి చూడు, నా ప్రేమ నీకు తెలియట్లేదా అని అడుగుతుంటే, అతని కళ్ళల్లోకి చూస్తున్న వల్లికి ప్రేమకి మించిన ఆరాధన అతని కళ్ళల్లో కనిపిస్తుంటే రెప్పవేయడం కూడా మర్చిపోయింది. నీకెందుకు నా ప్రేమ అర్థం కావట్లేదో నాకు తెలియట్లేదు. ప్లీజ్ వల్లి, ఒక్కసారి నా లవ్ని ఫీల్ అయి చూడు అంటూనే ఆమె పెదవులు అందుకున్నాడు తేజ. మొదటి ముద్దులోని తన్మయత్వం తనువంతా వ్యాపిస్తుంటే నెమ్మదిగా వల్లికి కళ్ళు మూతలు పడిపోయాయి. 5 నిమిషాల అదరజమ్మనం తర్వాత తన నుండి దూరం జరిగాడు తేజ. అతడి వైపు చూడలేక కళ్ళు కిందకి వాలిపోతుంటే ఆమె గెడ్డం కింద చేయి పెట్టి తలపైకెత్తి, నీక్కుడే నేనంటే ఇష్టముంది, కానీ దాన్ని ఎక్కడో అడుగున మరుగున పడిపోయింది. దాన్ని బయటికి తీసుకురావల్లి. సిరి సూర్యలా మనం కూడా మంచి పైరవుతాం అని చెప్పి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు తేజ. వెళ్తున్న అతని వైపే చూస్తుండిపోయింది వల్లి. ఏంటి తేజ్, ఎంతవరకు వచ్చాయి నీ ట్రయల్స్ అని అడిగింది సిరి. అవుతూ ఉన్నాయి. తనెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో, నాకెప్పుడు ఈ బ్యాచులర్ లైఫ్ నుండి విముక్తి లభిస్తుందో అర్థం కావట్లేదు సిరి అంటుంటే నవ్వుతూ చూస్తుంది. అలా నవ్వకపోతే ఏదైనా ఐడియా ఇవ్వచ్చుగా. ఐడియానా? నేనేమి ఇవ్వగలను అని అడిగింది సిరి. అదేంటి అలా అంటావు సిరి? మీ పెళ్ళై 5 నెలలైంది. మీ లవ్లో ఎన్ని చేజింగ్లు, ఎంతమంది విలన్స్, వాళ్ళందరినీ చేరుకొని ఈ బుడ్డోడిని నిన్ను కాపాడుకోవడానికి మా వాడు ఎంత కష్టపడ్డాడు. అయితే అంటావేంటి సిరి? ఈ మధ్యలో మీ మధ్య జరిగిన మంచి రొమాంటిక్ ఇన్సిడెంట్ ఏమైనా చెప్పొచ్చు కదా. ఎందుకేంటి సిరి? అవి నేను యూజ్ చేసుకుని నా లవ్ని ట్రాక్లోకి వచ్చేలా చేసుకుంటాననగానే, రొమాంటిక్ ఇన్సిడెంటా? అవి మా మధ్యనా అనుకుంటూ వాళ్ళ మధ్య జరిగినవన్నీ గుర్తు చేసుకుంటుంటే భూతత్వంలో పెట్టి వెతికినా ఏమీ కనిపించలేదు సిరికి. ఏంటి సిరి మాట్లాడవు, చెప్పు అంటే తేజ అది అంటుంటే వెనుక నుండి వచ్చిన సూర్య తల మీద గట్టిగా కొట్టగానే, అబ్బా అంటూ తల మీద రుద్దుకుంటూ, ఏంట్రా ఇలా కొట్టావు అని అడిగాడు తేజ. ఇంకెలా కొట్టమంటావు? దొంగల్ని కొట్టినట్టు సెల్లో వేసి వాయించనా? అంతలా నేనేం చేశానురా బాబు? ఏం చేసావా? సిగ్గు లేకుండా ఒక అమ్మాయిని లవ్లో పడేయడానికి ఐడియా అడుగుతున్నావేంటి? ఇంకేమనుకోవాలి? ఇలాంటివి ఎవరైనా అడుగుతారా? అది కూడా ఆడపిల్లల్ని అనగానే, ఓ సారీ సిరి,
నేనేదో సరదాగా అన్నాను, సీరియస్గా కాదు అన్నాడు తేజ. సూర్య తన వైపే చూస్తుంటే ఆ చూపుల్ని ఎదుర్కోలేక ఇబ్బందిగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది సిరి. ఇక చూడు, నా ప్రయత్నాలే నేను చేసి వల్లిని లవ్లో పడేస్తా అనుకుంటూ వెళ్ళాడు తేజ. సిరి, సిరి అని సుమిత్ర పిలుస్తున్నా పలకడం లేదు సిరి. అమ్మా సిరి, ఎంతకీ పలక్కపోవడంతో ఏమైంది పిల్లకి అనుకుంటూ సిరి అంటూ వెళ్ళి తట్టి పిలిచింది సుమిత్ర. ఏంటత్తయ్యా, అంతలా ఏం ఆలోచిస్తున్నావమ్మా? అబ్బే ఏం లేదత్తయ్యా. సరే కానీ ఇదిగో ఈ పువ్వులు పెట్టుకో, వచ్చినప్పటి నుండి చూస్తున్నాను అసలు తల్లో పువ్వులే పెట్టుకోవట్లేదు. ఇలా అయితే ఎలా? బాబుకి ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. వీడి గురించి కాకుండా ఇక నా బిడ్డ గురించి ఆలోచించు. రాత్రులు మాత్రమే కాదు, పగలు కూడా అంటుంటే ఒక ఫేక్ స్మైల్ ఇచ్చి ఇప్పుడు నాకు ఈ పూలు అవి వద్దులేండి అత్తయ్యా అంటూ బాబుని ఎత్తుకొని ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది సిరి. వెళ్తున్న తన వైపు చేతిలో ఉన్న పువ్వుల వైపు మార్చి మార్చి చూస్తుండిపోయింది సుమిత్ర. ఏంటిది ఈ పిల్ల వాలకం ఇలా ఉంది అంటే వీళ్ళిద్దరూ సఖ్యంగా ఎలారా? ముందది తెలుసుకోవాలి అంటుంటే, సిరి ఏమైందిరా? నీ కళ్ళలో నాకు తెలియని బాధ కనిపిస్తుంది, ఎందుకు నాకు బాధపడుతున్నావు అని అడిగాడు సూర్య సిరిని. అతన్ని గట్టిగా హత్తుకుపోయి ఏడుస్తుంది సిరి. ఆమె వెన్ను మీద నిమురుతూ ఏమైంది అంటుంటే, ఏమో సూర్య, నాకేం అర్థం కావట్లేదు. ఎంత నీకు దగ్గర కావాలని చూస్తున్నా ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతుంది. ఎందుకో నాకు తెలియట్లు సూర్య అని ఏడుస్తుంటే నవ్వి ఆమెకు దూరం జరిగి తన కళ్ళు తుడిచి 2 చేతులతో తన ముఖాన్ని పట్టుకొని నుదుటి మీద తల ఆనించి, ఏంటి సిరి ఇది? దీనికే ఎవరైనా ఇలా అయిపోతారా? ఇంత చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నావా? సూర్య, నీకిది చిన్న విషయంలా అనిపిస్తుందా అని ఏడుస్తూ అడిగింది. పిచ్చి సిరి, శరీరాలు కలిస్తేనే ప్రేమున్నట్టా, లేకపోతే లేదా అంటూ ఆమెని గుండెలకి హత్తుకొని, చూడు, నీ మెంటల్ కండిషన్ నేను అర్థం చేసుకోగలను. దీని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు, సరేనా? ఇది నవ్వాలి, నవ్వు అంటూ తనని నవ్విస్తుంటే, సారీ సూర్య అంటూ ఏడుస్తూనే తనని హత్తుకుపోయింది సిరి. ఇదంతా విండోలో నుండి చూస్తున్న సుమిత్రకి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. ఏంటిది, సిరి ఇలా ఉంది, మానసికంగా ఇలా అయితే తర్వాత తన భవిష్యత్ ఏంటి అని ఆలోచిస్తుంటే ఇంతలో సుప్రార్కే పిలిచాడు. ఎంతకీ సుమిత్ర పలక్కపోవడంతో ఏమైంది అనుకుంటూ తన భుజం మీద తట్టి, ఏంటి సుమిత్ర అలా ఉన్నావని అడిగాడు ఆర్కే. అది మన సూర్య సిరి అంటూ తను చూసిందంతా చెప్పగానే, అవునా, సిరి మెంటల్ కండిషన్ ఇంకా స్టేబుల్గా లేదు సుమిత్ర, కొంచెం టైం పడుతుందేమో, కొద్ది రోజులు చూసి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అనగానే ముభావంగానే సరేనంది సుమిత్ర. టెర్రస్ మీద నిలబడి తేజ్ గురించి ఆలోచిస్తుంది వల్లి. ఏంటిది, తేజ్కి నేను అట్రాక్ట్ అవుతున్నానా? వాడు ముద్దు పెడుతుంటే నేను ఎందుకు సైలెంట్గా ఉండిపోయాను, ఎందుకు నెట్టేయలేదు అని ఆలోచిస్తుంటే, వల్లి అంటూ ఆమె దగ్గరికి వచ్చాడు సూర్య. ఉలిక్కి వెట్పడి వెనక్కి తిరిగి, ఏంటి బావా, ఒక్కదానివి ఇక్కడేం చేస్తున్నావు? అది ఏం లేదు బావా, ఊరికే ఏమీ తోచక. తేజ్ గురించి ఆలోచిస్తున్నావా? తడబడుతూ, అలాంటిదేమీ లేదు బావా. చూడు వల్లి, మనిద్దరం చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం, అందుకే నేను ఒక సిస్టర్లానే ట్రీట్ చేశాను. అంతకుమించి నా మనసులో నీ మీద ఎలాంటి ఉద్దేశం లేదు. అందుకే నువ్వు నాతో ఎంత చనువుగా ఉన్నా నీ మనసులో ఇలాంటి ఆలోచనలు వస్తాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ పొరపాటు నా వైపు కూడా ఉందేమో అంటుంటే, అదేం లేదు బావా, కానీ ఇప్పుడు నిజంగానే నీ మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు, నన్ను నమ్ము అని బాధగా అంది వల్లి. సరే నమ్ముతాను, అయితే ఎందుకు ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం అనుకుంటున్నావు అనగానే షాక్ అయింది. నాకెలా తెలిసిందనుకుంటున్నావా? నువ్వు వెళ్ళిపోతాను అన్నప్పుడే నాకు అర్థమైంది నువ్వు ఢిల్లీ వెళ్ళట్లేదని అనగానే సైలెంట్గా తలంచుకుంది వల్లి. చూడు వల్లి, తేజ చాలా మంచివాడు. నువ్వంటే ఎంత ఇష్టం లేకపోతే 5 ఏళ్లుగా నిన్నే తలుచుకుంటూ ఉంటాడు చెప్పు. నా మాట విను. నువ్వు ప్రేమించిన ప్రేమ నీకు దక్కలేదని లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలనుకోవడం కరెక్ట్ కాదు. మనకొకటి దూరం అయింది అంటే అంతకుమించి మరొకటి నీ దగ్గరికి వస్తుందని అర్థం. వాణ్ణి నువ్వు కాదనుకుంటే నీకంటే మూర్ఖురాలు మరొకరుండరు. ఒకసారి వాడి వైపు నుండి కూడా ఆలోచించు. నిన్నెంతలా ఇష్టపడుతున్నాడో నీకే అర్థమవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సూర్య. హలో డార్లింగ్,
అంటూ తేజ రావడంతో నువ్వేంటి రా రూమ్లో అని సీరియస్గా అడిగింది వల్లి. డిన్నర్ వద్దన్నావంట? అవును, ఆకలిగా లేదు, అందుకే వచ్చాను. దేని మీద కోపం ఫుడ్ మీద చూపించకూడదు, రా వెళ్దాం. తేజ ప్లీజ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయ్ అని బతిమాలుతున్నట్టుగా చెప్పగానే నవ్వి సరేనని వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత భోజనం ప్లేట్తో మళ్ళీ తిరిగొచ్చాడు తేజ. మళ్ళీ ఏంటి? నువ్వు ఆలోచిస్తుంది నా గురించేనని నాకు బాగా తెలుసు. మరి నా గురించి ఆలోచిస్తుంటే నేను ఇలా ఖాళీ కడుపుతో ఎలా ఉంచుతాననుకున్నావు? కొద్దిగా తిను అంటూ ప్లేట్ ముందు పెట్టగానే అదేమీ లేదులే, నేనేం నీ గురించి ఆలోచించట్లేదు అని బాల్కనీలో ఉన్న ఉయ్యాల్లో కూర్చుంది. ఎప్పుడు నన్ను చూడగానే గయ్యమంటూ నా మీదకి ఎగిరే నువ్వు నేనొచ్చి అడగగానే చాలా సాఫ్ట్గా రియాక్ట్ అయ్యావు. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా నువ్వు నా గురించి ఆలోచించడం మొదలెట్టావని? అంటుంటే తన వైపు ఒకసారి చూసి తలదించుకుంది వల్లి. చూడు వల్లి, లైఫ్లో ఎన్నో వస్తుంటాయి. కష్టం, సుఖం, బాధ, కోపం అన్నిటినీ దాటుకుంటూ ముందుకెళ్ళాలి. అంతేగాని నేను ఇక్కడే ఉంటానంటూ అలానే అండిపోకూడదు. నేనేమీ అలా ఉండాలనుకోవడం లేదు అని సీరియస్గా చెప్పింది వల్లి. అన్నాన్ని చేత్తో కలుపుతూ మంచిదే, మరి భోంచేయి అంటూ ముద్ద కలిపి నోటికందించగానే ఎప్పుడు చిరునవ్వే తప్ప కోపం అనేది తెలియని తేజని చూస్తూ ఒకంత ఆశ్చర్యానికి గురవుతూ తెలియకుండానే నోరు తెరిచింది. ఏంటలా చూస్తున్నావు? ఏం లేదు, నీకు కోపం అనేది రాదా అసలు అని అడిగింది. కోపమా? ఎందుకు? అర్థం లేని కోపం వల్ల మనకు కొరికేదంటూ ఏమీ లేకపోగా ఆలోచించే శక్తిని కూడా కోల్పోతాం. అందుకే నేను మ్యాక్సిమం ఎవరి మీద కోపడను, చాలా కూల్గా రియాక్ట్ అవుతాను. మరి నేను ఇప్పుడు నో చెప్పినా ఇలానే ఉంటావా అని మాత్రం అడక్కు. నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేసే వరకు నేను వీడని నీడలా ఎప్పుడూ నీ వెనకే ఉంటా. ఆఖరికి నేను చచ్చినా సరే, దయ్యంలా మారైనా సరే నిన్ను వెంటాడుతూనే ఉంటాను అని విలన్లా గట్టిగా నవ్వుతుంటే చూస్తున్న వల్లికి పొరమాలి గట్టిగా దగ్గుతూ విక్కిరిబిక్కిరవుతుంది. కంగారుగా ఆమె తల మీద తట్టుతూ వాటర్ పట్టిస్తూ ఏంటి వల్లి, నేనేదో డల్గా ఉన్నావు కదా అని నవ్విద్దామనుకుంటే ఇలా భయపడ్డావని అడిగాడు. నవ్వించడం అంటే ఇలానా? అంటే నాకు తెలీదు, ఏదో సినిమాలో ఉంటే ఇలా ట్రై చేశాను అని ఫేక్ స్మైల్తో సారీ చెప్పాడు. నువ్వు మారవు అని కోపంగా వెళ్ళిపోతుంటే సరేలే, నేను చచ్చినా నీ జోలికి రానులే వల్లి, ఏదో సరదాగా అన్నాను అంటుంటే ఏదోలా అనిపించి వెనక్కు తిరిగింది వల్లి. ఇన్నోసెంట్గా కనిపిస్తున్న అతని ఫేస్ చూసి జాలీగా అనిపిస్తుంటే సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది. సిరి అను అంటూ ప్రేమగా తినిపిస్తున్నాడు సూర్య. సూర్య ఒళ్ళో కూర్చొని అతడి మెడ చుట్టూ చేతులేసి తింటుంది సిరి. ఇక చాలు సూర్య, ఎక్కువైపోయింది. పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పెట్టుకుని వారం నుండి అసలు తిండి తినడమే మానేసేవంటూ కొసరి కొసరి ఆమెకు తినిపిస్తుంటే నవ్వుతూ తింటుంది సిరి. మరి నువ్వు తినవా అంటూ నోట్లో పెడుతుంటే చేయి పక్కకి నెట్టేశాడు. మళ్ళీ పెడుతుంటే మళ్ళీ నెట్టేశాడు. అబ్బా ఏంటి సూర్య, వద్దా? ఎందుకొద్దు? కావాలి. మరింకేంటి? నాకు కావాల్సింది ఇవి కాదు. మరి? తన పెదవుల మీద చూపుడు వేలుతో రాస్తూ ఇవి చాలా టేస్టీగా ఉంటాయి తెలుసా అంటుంటే సిగ్గుతో తలంచుకొని నేనేమీ వద్దనలేదే అంది సిరి. నేనైతే తీసుకోను, నీ అంతకు నువ్వుగా ఇస్తేనే తీసుకుంటానన్నాడు. నవ్వుతూ ముందుకొచ్చి తనంతట తానుగా సూర్య పెదవులందుకొని క్షణంలో వెనుతిరుగుతుంటే ఆమె వెళ్లకుండా ముందుకు లాక్కొని ఆ ముద్దుని కంటిన్యూ చేశాడు సూర్య.